నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 11, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిది అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 5:52. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్యశుక్ల ద్వాదశి మరియు త్రయోదశి తిథులు, 2 తిథులు. ముందుగా ద్వాదశి తిథి జనవరి 10 శుక్రవారం ఉదయం 9:46 అండి. జనవరి 11 శనివారం ఉదయం 7:48 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి త్రయోదశి జనవరి 11 శనివారం ఉదయం 7:49 అండి. జనవరి 12 ఆదివారం తెల్లవారితే 6:13 వరకు ఉంటుంది. తదుపరి పుష్యశుక్ల చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రం జనవరి 11 శనివారం మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. శనివారం రాత్రి 11:56 వరకు ఉంటుంది. తదుపరి మిథున రాశి ప్రారంభమవుతుంది. యోగం శుక్ల ఉదయం 11:48 వరకు. తదుపరి బ్రహ్మ అయినద్రు. కరణం బాలవ ఉదయం 8:24 వరకు. తదుపరి కౌలవ రాత్రి 7:28 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 5:51 నుండి సాయంత్రం 7:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి ఉదయం 8:03 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. కులిక కాలం ఉదయం 7:15 నుండి ఉదయం 8:13 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:16 నుండి ఉదయం 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 9:20 అండి. ఉదయం 10:59 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 అండి. మధ్యాహ్నం 12:46 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ఉలూచి ఎవరు భార్య? ఆప్షన్ ఏ భీముడు, బి అర్జునుడు, సి కర్ణుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా మీ ప్రశ్న అడగాలంటే అశ్వర్యాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం, కర్ణుని కుంతి ఏ నదిలో వదిలింది? ఆప్షన్ సి గంగా అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ఈరోజు శని త్రయోదశి మరియు ద్వాదశి కూడా. సో ద్వాదశి ఏకాదశి ఉపవాసం చేసే వాళ్ళైతే ఈరోజు ఉదయం 7:30 లోపు ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. మరి శని త్రయోదశి మన కొత్త సంవత్సరంలో మొదటి శని త్రయోదశి అంటే సూర్యోదయాన్ని ద్వాదశి త్రయోదశి 2 తిథులు పంచుకున్నాయి కాబట్టి ఈరోజు శని త్రయోదశి కూడా అవుతుంది. మరి ఏ ఏ రాశుల వారు శని ప్రభావం ఉన్నారో మీరు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను ఆ రాశుల పేర్లు అయితే ఇస్తానండి. మరి ఈ ఏ రాశుల వారు ఉన్నారో లేదా తెలిసిన అంటే శని త్రయోదశి తప్పకుండా వినియోగించుకోండి. శని ప్రభావం అనేది శనీశ్వరుడికి తిలతైలాభిషేకం చేయించుకున్నట్లయితే మీకు అంటే పెద్దగా రావాల్సిన కష్టం అనేది తగ్గుతుందన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ శని త్రయోదశి రోజు ఏ రాశులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శనికి తిలతైలాభిషేకం అయితే చేయించుకోండి. మరి అదేవిధంగా ఈరోజు ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం ఉదయం 8:34 మరియు ఈరోజు జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం
మరియు ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం, మరియు ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి, మరియు ఈరోజు సుకుమార్ దర్శకుడు మరియు క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ పుట్టినరోజు అండి. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు మనకి పుష్యమాసంలో ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.